కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 85లో నిర్మలా సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్ జీవదాన్ కాన్వెంట్ వారు నిర్వహిస్తున్న భూమిలో ప్రహరీ గోడ విషయంలో రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు రామేశ్వరపల్లి తాండ రైతులు పంట పొలాలకు వెళ్లే దారిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని అడ్డుకుంటున్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా 117 పిట్ల రోడ్లు ఉందని, మేము పంట పొలాలు వెళ్లాలంటే ప్రహరీ గోడ నిర్మించి మా పంట పొలాల వద్దకు వెళ్లనివ్వకుండా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని రామేశ్వరపల్లి తండా ప్రజలు, రామేశ్వరపల్లి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. పంట పొలాలకు రైతులు వెళ్లే రోడ్డుపైన ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని రామేశ్వరపల్లి తండా ప్రజలు జేసీబీతో రోడ్డుపై ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని తొలగించే ప్రయత్నం చేశారు. అటు విషయం దేవునిపల్లి పోలీసులకు తెలియజేయడంతో వెంటనే దేవునిపల్లి పోలీసులు వచ్చి రైతులకు సర్ది చెప్పి ఏదైనా ఉంటే ఇరు వర్గాల వారిని పిలిపించి మాట్లాడించేంత వరకు ప్రహరీ గోడ నిర్మించనీయకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైతులకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ప్రసక్తే లేదని నిర్మలా సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్స్ జీవదాన్ కాన్వెంట్ వారు ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని రామేశ్వరపల్లి తండా ప్రజలు 15 ఫీట్ల రోడ్లు చూపించిన తర్వాతే పనులు చేయాలని, అప్పటి వరకు ప్రహరీ గోడ నిర్మించవద్దంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు విషయంపైన జిల్లా అధికారులు, పోలీసులు కూడా రైతులకు అండగా ఉండాలని కోరారు. అయితే ఇప్పుడు మా తాత ఉన్నప్పుడు కూడా ఇట్లా మా ఉగాది బండిలు వస్తుండే ఊరు నుంచి గిరితో ఈ సందులో ఎట్లనో కానీ వచ్చింది. మా తండ గుడిలు ఉన్నాయి, అట్లా అట్లోని పోతుండే. మళ్ళా ప్లస్ మేము ఇన్నంగా ఉగ్రై పోతుంటుంది. ఉగ్రై కూడా మాకు తొవ్వ ఉండే పిల్ల తొవ్వ పిల్ల తొవ్వ అయినా పిల్ల పడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇసబెట్టాలి, లెక్క వాళ్ళు కూడా ఇసబెట్టాలి. సేన్ సందులో తొవ్వ అన్నప్పుడు ఇసబెట్టాలి. అది వాస్తవం సార్. తొవ్వ గురించే సార్, ఇది కుట్రతోని కాదు, మాకు కావాలని ఆదాయం గురించి కాదు, మాకు తొవ్వ గురించి ఇది చేసేది. వీళ్ళు ఇంత ఇసబెట్టాలి, పక్క ఇంత ఇసబెట్టాలి. అయితే ఇప్పుడు జీవన్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఒప్పుకొని మేము ఇంత ఇసా పెడతాము. స్కూల్ కట్టుకుంటూ మనకు తెలియదు. వాళ్ళు ఇంత మనం ఇంత ఇసా పెడితే తవ్వ అవుతుంది. వాళ్ళకి షేపు మాకు షేపు, అంతే. ఏం లేదు, రిక్స్ పని ఏం లేదు సార్. రాష్ట్రానికి ఇసా పెట్టాలా. మాకు ఇక్కడ రోడ్డు ఇంత ముందు ఒక 50, నేను చూసిన మధ్య గల ఒక 50-60 సంవత్సరాల కింద మాకు పిల్లతో చిన్నగా రోడ్డు ఉండే, ఎట్లా బండి నడిచినాయి రోడ్డు ఉండే. అప్పుడు ఉగాదికి బండ్లు ఈయనంగా మా రామేశ్వరపల్లి కలిసి, మా రామేశ్వరపల్లి తండా కలిసి విలేజ్ ఉగాది బండ్లు తిప్పుతుంటిమి. నేను 50 ఏళ్ళ నుంచి నేను చూసిన తవ్వ అంతే. ఈరోజు ఇక్కడ ఇవి ఏంది, మన జీవాదాని వాళ్ళు ఇటు కబ్జా చేసుకొని తవ్వ మొత్తం ప్యాక్ చేస్తారు. పోరాకుండా రారాకు మేము ఏలాగా పొమ్మంటారు, లేకపోతే ఇంకా కాళ్ళు నెత్తి పెట్టుకోమంటారా, లేకపోతే ఇంటికాడ హెలికాప్టర్ పెట్టుకొని చేన దిగమంటారా, మరి ఎట్ట రమ్మంటారు. మాకు న్యాయం కావాల్సింది కావాలి. ఇది చెరి మధ్యలో ఒడ్డు నుంచి ఇక్కడ పేరు మన రమేష్ అన్నది, ఇక్కడ జీవనంలో మధ్యలో నుంచి రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు నుంచి చేరి ఒక 4 గజాలు తవ్వ పెడితే మాకు తోడు వెళ్తుంది సార్. మాకు కావాల్సింది న్యాయం చేయండి. మాకు అతిలాగా మాకు ఒక్కోళ్ళకి తొవ్వ కావాలని కాదు, ఇద్దరు పొత్తుల తొవ్వ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. ఎక్స్చేసి మేము మాట్లాడుతున్నాం. ఎవరికైతే లాభం చెందాలో వాళ్ళకి లాభం చెందింది. మధ్య దళారు వ్యవస్థల ఇలాంటి వారు బ్రోకరిజం చేసి ల్యాండ్ అమ్మిస్తామని చెప్పేసి వాని దగ్గరిని వీని దగ్గరిని అమాయకులైన రైతుల పట్ల వాళ్ళు చిన్న చూపు చూపించి ఇలా మధ్యవర్తిత్వం వాళ్ళు మాత్రమే ఇలా పైసలు దండుకునే రకంగా ఉన్నారు. ఇప్పటికైనా వ్యాపార సంస్థలు చేసే ఎవరైతే జీవదానాలు మొత్తం కూడా ఈ భూమి మొత్తం వ్యాపారంగా చూస్తున్నారు. జీవదాన హాస్పిటల్ ఎట్లా ఎడ్యుకేషన్ ఎట్లా చేస్తారో ఇక్కడ కాలేజ్ చేస్తాం అనుకుంటున్నారు. కానీ రామేశ్వరపల్లి గ్రామస్తులు ఏ కోశాన్ని కూడా మిమ్మల్ని ఒప్పుకోరు, మీ యొక్క అరాచకాన్ని ఒప్పుకోరు. ఖచ్చితంగా ఎవరికైనా సరే మీరు ఇప్పటికి ఏ వర్క్ చేసినా కూడా ఎవరెవరైతే మీరు ల్యాండ్ కొన్నారో వాళ్ళని ఖచ్చితంగా పిలిచి ప్రెస్ వాళ్ళం కూడా కావచ్చు, లేకుంటే మీకు సంబంధిత రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పిలిపియండి. వాళ్ళ సమక్షంలో మీరు కొన్న ఎన్ని ఎకరాలు కొన్నారు, దానికి సంబంధించిన ఆ వ్యక్తులను ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఉన్న రమేష్ గౌడ్ గారిని, అక్కడ అమ్మినటువంటి పునరాశ్వరు, గంజసీను వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రామేశ్వరిలో మొత్తం కూడా గంజసీన్ అనే రియాల్టర్ దొంగ
ఆయన పట్టుకున్నంటే ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ మొత్తం ఆ రైతు మొత్తం నాశనం అయిపోతాడు. తక్కువ రేటు కొంటాడు, ఎక్కువ రేటు అమ్ముకుంటాడు. రామేశ్వరపల్లికి పట్టిన దరిద్రుడు అంటే పెన్ శ్రీనివాస్. వాడు ఎప్పుడైతే రామేశ్వరకి ఎంటర్ అయ్యిండో భూములతో అన్ని కంట్రోల్ చేస్తుండు. రియల్ ఎస్టేట్ మాఫియాకు మరో పేరు గంజిసీను. ఇది మేము పత్రిక ద్వారా చెప్తున్నాము. ఎప్పుడైనా ఎక్కడైనా జీవదాన్ యాజమాన్యానికి చెప్తున్నాం. వాళ్ళు విజయవాడ ఉంటామని చెప్పి ఆ మేడం కూడా వచ్చి మాకు మేము టైం అడిగినాము. టైం అడిగితే ఎంఆర్ఓ గారి దగ్గర లెటర్ ఇచ్చినాము. ఎంఆర్ఓ గారు కూడా మా పరిధులు లేని ఆర్డీఓ గారు చెప్తామంటే చెప్పు మీ దగ్గర ప్రతి ఒక్కరు తీసుకొస్తాం.